Yeah. ఓకే. రైట్. ఓకే. సో, మీ అందరికి తెలిసిందే ఇది. లైక్ అది ఒక స్ప్రింట్ బర్డ్. సో, కొంతమంది జీరా యూజ్ చేస్తుంటాము. కొంతమంది యాజూర్ డెవాప్స్ యూజ్ చేస్తారు. బట్ అన్నీ కూడా ఒకదాని కిందకే వస్తాయి. సో, దీన్ని మెయింటైన్ చేయడానికి స్క్రమ్ మాస్టర్స్ అంటారు. సో, వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు దీన్ని. బేసికల్ గా ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే డెవలపర్స్ కి టాస్క్లను అసైన్ చేయడానికి. ఓకే. సో వాళ్ళు ఏం చేస్తారంటే బిఫోర్ మనల్ని హైర్ చేసుకునే ముందే ఆ, కొన్ని ప్రాజెక్ట్స్ కి సంబంధించిన కొన్ని యూజర్ స్టోరీస్ అని క్రియేట్ చేస్తారనమాట. సో ఆ యూజర్ స్టోరీస్ అన్ని కూడా ఎక్కడ స్టోర్ చేసుకుంటారంటే బ్యాక్లాగ్స్ అని ఒకటి ఉంటుంది. ఈ బ్యాక్లాగ్స్ లో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఒక 100 ఉన్నాయి అనుకుందాం. ఓకే. ఒక 100 యూజర్ స్టోరీస్ ఉన్నాయి. బేసికల్ గా ఏం చేస్తామంటే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తారు. ఒక ప్రాజెక్ట్ అనుకుంటారు. ఆ ప్రాజెక్ట్ ని పీసెస్ కి ఏమేం చేయాలి ఆ ప్రాజెక్ట్ లో అని చెప్పేసి ఒక 100 యూజర్ స్టోరీస్ అనుకున్నాం. జనరల్ గా ఒక 100 యూజర్ స్టోరీస్ క్రియేట్ చేశారు. సో ఈ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ 100 యూజర్ స్టోరీస్ ని కంప్లీట్ చేసుకోవడానికి డెవలపర్స్ కావాలి కదా. లైక్ డెవలపర్స్ అంటారు. ఎన్విరాన్మెంట్ ని సెట్ చేసుకోవడానికి డెవాప్స్ టీమ్ ఉంటుంది. సో డెవలప్ చేసిన కోడ్ ని టెస్ట్ చేసుకోవడానికి క్యూఏ టీమ్ ఉంటుంది. ఓకే. క్యూఏ తర్వాత మనకి మాన్యువల్ టెస్టింగ్ ఉంటారు కదా, టెస్టర్స్. సో ఇట్లా మల్టిపుల్ డెవలపర్స్ ని హైర్ చేసుకుంటారు. హైర్ చేసుకొని ఈ 100 యూజర్ స్టోరీస్ లో వీళ్ళు ఏం చేస్తారంటే ఒకేసారి ఈ 100 యూజర్ స్టోరీస్ ని పిక్ చేసుకోకుండా ఒక స్ప్రింట్ అనేది ప్లాన్ చేస్తారు. స్ప్రింట్. ఓకే. స్ప్రింట్ 1, స్ప్రింట్ 2, ఇట్లా స్ప్రింట్లు క్రియేట్ చేస్తారు. ప్రతి స్ప్రింట్ కి సో బేస్డ్ ఆన్ కంపెనీ. సో మాకైతే ఎలా ఉంటుందంటే ఐ థింక్ బుధవారం నుంచి బుధవారం. సో టోటల్ ఎంత వస్తుంది? 10 డేస్ వస్తుంది కదా. ఓకే. 10 డేస్ ఉంటుంది. 10 డేస్ స్ప్రింట్ ఉంటుంది. ఓకే. ప్రతి స్ప్రింట్ కి. అయితే ఈ 10 డేస్ లో, ఓకే, ఈ 10 డేస్ ఏదైతే ఉందో ఈ 10 డేస్ లో ఈ 100 యూజర్ స్టోరీలోంచి ఎన్ని యూజర్ స్టోరీస్ పిక్ చేయాలి అనేది క్వశ్చన్ మార్క్. సో ఇది ఎలా పిక్ చేస్తారంటే ఈ 10 డేస్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్స్ టెస్టర్స్ వీళ్ళందరూ ఉన్నారు. యూజర్ స్టోరీస్ కావాలి. సో 10 డేస్ అంటే పర్ డే 7 అవర్స్. సో 7 ఇంటూ 10 మొత్తం 70 అవర్స్ అనుకుందాం. ఓకే. 17 అవర్స్ జనరేట్ అయింది. సో 17 అవర్స్ తక్క సారీ 17 అవర్స్ తక్క యూజర్ స్టోరీస్ ని మనము పిక్ చేసుకోవాలి ఇక్కడ ఈ స్ప్రింట్ లోకి. ఓకే. దీన్ని ఎలా పిక్ చేస్తారు అంటే బ్యాక్లాగ్స్ లోకి వెళ్తారు. ఇవి బ్యాక్లాగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక, ఓకే, ఈ బ్యాక్లాగ్స్ ఈ ప్రాజెక్ట్ సంబంధించినవి అనమాట. ప్రజెంట్ ఇది ఓపెన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి యూజర్ స్టోరీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా యూజర్ స్టోరీస్. ఇవన్నీ కూడా యాక్టివ్ అవ్వాల. జస్ట్ క్రియేట్ చేసి పెట్టారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యూజర్ స్టోరీ తీసుకుంటున్నాను. అయితే ఈ యూజర్ స్టోరీ ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి రియల్ టైమ్ ఈ కామర్స్ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఆర్కెస్ట్రేషన్ ప్రాజెక్ట్ సంబంధించిన ఈ కంటెంట్ అన్నమాట. ఓకే. ఇప్పుడు మనందరం టీం కదా. ఓకే. డెవలపర్స్ అందరిని పిలిచి ఒక స్టోరీ సైజింగ్ సెషన్ ఒకటి క్రియేట్ చేస్తారు. ఏంటి? స్టోరీ సైజింగ్ అంటాం, గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్, స్టోరీ సైజింగ్. ఈ స్టోరీ సైజింగ్ కి పాయింట్స్ ఉంటాయి. పాయింట్స్ ఎలా ఉంటాయి అంటే మనకి ఆడ్ 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 నెంబర్స్ లో ఉంటాయి. 1 3 5 8. ఓకే. ఈ 1 3 5 8 ఏంటి అంటే సో ఫస్ట్ ఫస్ట్ టైం నాకు ఈ స్టోరీ సైజింగ్ కాన్సెప్ట్ గురించి ఐడియా లేక నేనేం చెప్పేవానంటే ఈ టాస్క్ కి నువ్వు ఎన్ని స్టోరీ పాయింట్స్ ఇస్తావు అని అడిగాను అనుకోండి. ఓకే. సో మనం ఏం చెప్తాము ఇప్పుడు ఇది మీరేం గెస్ట్ చేయొచ్చు చెప్పండి. 1 3 5 8 అంటే ఏమై ఉండొచ్చు? అవర్సా, మినిట్సా, డేసా, మంత్సా, ఎలా ఎలా Half ఏ అవర్స్. hours and అవర్స్ అవర్స్. ఎస్, కరెక్ట్. అందరం పప్పులో కాలేసాం అనమాట. ఓకే. సో బేసికల్ గా అందరూ అదే. సో మీరు కానీ నాతో అవర్స్ అవర్స్ అనుకున్నాం కదా. అవర్స్ ఇట్స్ నాట్ అవర్స్. ఓకే. సో డేస్. బేసికల్ గా ఇవి days. డేస్. ఓకే. ఓకే. సో ఫస్ట్ నేను నాకు తెలియక యాక్చువల్లీ ఈ యూజర్ స్టోరీ ఇచ్చినప్పుడు నన్ను అడిగేవాళ్ళు సాయి ఎన్ని రోజులు పడుతుందని. సో కొన్ని కాంప్లికేషన్స్ చూసి నేను 8 రోజులు చెప్పేవాడిని. అంటే 8 అవర్స్. నా ఉద్దేశం ఏంది 1 డేలో అయిపోయింది అనేసి. ఓకే. బేసికల్ గా నా ఉద్దేశం 1 డేలో అయిపోయింది. 8 అని చెప్పేవాడిని.
అందరూ ఆశ్చర్యపోయేవాళ్ళు. ఎందుకు? అదేంటి 8 చెప్పావు అని అడిగేవాళ్ళు. నేనేమనుకునేవాడిని 8 అవర్స్ అనుకునేవాడిని. వాళ్ళేమనుకున్నా అంత లేదు సాయి, అంత 8 పడదు. 5 తీసుకుందాం అనుకున్నాను. 5 అవర్సా? ఓకేలే ఎట్లో ఒకటి మేనేజ్ చేద్దాంలే అనుకున్నాను 5 అవర్స్. తర్వాత నేను రియలైజ్ అయిన విషయం ఏంటంటే ఇట్స్ నాట్ అవర్స్, ఇట్స్ ఎ డేస్. సో 8 డేస్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది 8 అవర్స్ అయితే అక్కడ 8 డేస్ అన్నమాట ఇచ్చింది. ఓకే. సో మీకు ఒక డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. మీకు ఒక డాక్యుమెంటేషన్ ఎట్లా ఉంటుంది? కాన్ఫ్లుయెన్స్ పేజ్ లో వాళ్ళకి సంబంధించిన స్టోరీ సైజింగ్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఆ డాక్యుమెంటేషన్ ఇస్తారు. సో వన్ స్టోరీ పాయింట్ అంటే ఏంది? వెరీ స్మాల్ టాస్క్, అంటే లైక్ ఈజీగా ఉంటుంది, రిస్క్ తక్కువగా ఉంటుంది. 5 స్టోరీ పాయింట్స్ అంటే మీడియం గా ఉంటుంది, కొంచెం మోడరేట్ గా ఉంటుంది రిస్క్. 13 స్టోరీ పాయింట్స్ అంటే లార్జ్ టాస్క్, వెరీ కాంప్లెక్స్. అంటే 13 పాయింట్స్ ఇస్తున్నారు అంటే 13 అంటే 30 డేస్ ఇస్తున్నారు అంటే హైలీ డిఫికల్ట్ గా ఉన్నప్పుడు మాత్రమే ఇస్తాం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ స్టోరీ పాయింట్స్ ని ఎలా అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని దాన్ని యావరేజ్ చేస్తారో చూద్దాం. సో ఇందాక ఎవరు గణేష్ చెప్పింది? ఎలా గణేష్, మీరు ఎలా కనెక్ట్ చేస్తారు ఈ స్టోరీ పాయింట్స్ ని మీ టీం మెంబర్స్ దగ్గర నుంచి? అంటే బేస్డ్ ఆన్ టాస్క్ని బట్టి ఎలా ఉంటుంది దాన్ని బట్టి డిసైడ్ చేసేస్తారు. ఓకే. రైట్. ఇప్పుడు మనం అందరం టీము. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు ఇది స్టోరీ సైజింగ్, ఈ సెషన్ మీటింగ్ జరుగుతా ఉంది. సో నేను మీకు ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీంట్లో మీ కాంప్లెక్సిటీని బేస్ చేసుకొని ఒకసారి చూడండి. జస్ట్ an e-commerce company receives order. So each order needs to go through ఆర్డర్ వ్యాలిడేషన్, ఫ్రాడ్ డిటెక్షన్, ఇన్వెంటరీ చెక్, పేమెంట్ కన్ఫర్మేషన్, ఇన్వాయిస్ జనరేషన్, ఈమెయిల్ నోటిఫికేషన్, ఇవన్నీ కూడా సర్వీసెస్. సో యాజ్ పర్ యువర్ ఎక్స్పీరియన్స్, ఇదంతా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కదా, యాజ్ పర్ యువర్ ఎక్స్పీరియన్స్ ప్రకారము ఈ టాస్క్ కంప్లీట్ చేయడానికి మీరు ఎన్ని డేస్ ఇస్తారో చూద్దాం. ఒక్కొక్కరు ఎన్ని పాయింట్స్ ఇస్తారు. ఓకే. సో మీకు ఇది యూజ్ చేస్తారనమాట, లైక్ పాయింటింగ్ పోకర్ అనేసి స్టోరీ పాయింట్స్ కలెక్ట్ చేసుకోవడానికి. ఓకే, లెట్ మీ షేర్ దిస్. సో దీంట్లో షేర్ చేస్తాను మీకు లింక్. అందరూ కూడా ఓకే, మొత్తం 10 మెంబర్స్ ఉన్నాం ఎక్స్క్లూడింగ్ మీ. సో ఆ లింక్ ఓపెన్ చేసి మీ నేమ్ తో సనిచి, సో స్టోరీ పాయింట్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 5. అగైన్ 1 అంటే 1 డే, 2 అంటే 2 డేస్. ఓకే. ఇది మీకు ఇచ్చిన యూజర్ స్టోరీ. సో ఈ యూజర్ స్టోరీని మీకు ఇస్తే మీరు ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారో మీ స్టోరీ పాయింట్స్ యాడ్ చేయండి. ఓకే, గణేష్ యాడ్ అయ్యాడు. ఇంకా రావాలి, మొత్తం అందరు అందరు ఇవ్వాలి. సో గణేష్ యాడ్ చేశాడు. ఇప్పుడు అలా అది డిస్ప్లే అవ్వదు, అంటే నేను షో కొట్టినప్పుడు డిస్ప్లే అవుతుంది, ఇప్పుడు అలా డిస్ప్లే అవ్వదు. అందరు ఇవ్వండి. మొత్తం ఎంతమంది ఉన్నాం మనం? లైక్ 10 మెంబర్స్ దాకా ఉన్నాం. చేయండి, ఇది ప్రాక్టీస్ లాగా అవుతుంది. సో ఎలా థింక్ చేసి చేయండి. మీకు ఇదే టాస్క్ ఇస్తే ఎన్ని రోజుల్లో చేస్తారు మీరు? ఎన్ని రోజుల్లో చేయొచ్చు? ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ అనలైజ్ చేసుకొని చెప్పండి. చూసుకోండి ఒకసారి టాస్క్ చూద్దాం. ఎవరెవరు ఎన్ని పాయింట్స్ వచ్చారని. ఇది మీ టాస్క్, అంటే లైక్ యూజర్ స్టోరీ. దీంట్లో నుంచి మల్టిపుల్ టాస్క్ క్రియేట్ చేస్తాం తర్వాత, లైక్ ఆర్డర్ వాల్యుయేషన్, ఫ్రాడ్ డిటెక్షన్, ఇన్వెంటరీ, ఇట్లా మల్టిపుల్ సర్వీసెస్ క్రియేట్ చేస్తాం. అయితే ఈ యూజర్ స్టోరీ మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది? అదే ఇక్కడ మన స్టోరీ సైజింగ్ సెషన్ అన్నమాట. ఓకే, లెట్ మీ ఓపెన్. ఓకే, 1 2 3 4 5 6. ఓకే, బ్రహ్మం ఇంకా థింక్ చేస్తున్నాడు, మురళి ఇంకా థింక్ చేస్తున్నాడు. చూద్దాం. మీరు మార్చుకోవచ్చు, ఒకవేళ ఇచ్చినా కూడా మళ్ళీ మార్చుకోవచ్చు, నో ప్రాబ్లం. అసలు మీకు ఏం అర్థం కాలేదనుకోండి, క్వశ్చన్ మార్క్ ఉంటుంది, ఈ క్వశ్చన్ మార్క్ ఇచ్చేయడమే. నాకు అసలు ఏం అర్థం కాలేదు ఆ స్టోరీ గురించి. ఇన్ కేస్ అది, ఇది ఫ్రంట్ ఎండ్ అనుకోండి, ఇన్ కేసు మీరు స్టోరీ సెషన్ లో ఉన్నారు. ఓకే. ఇది ఫ్రంట్ ఎండ్ అంటే మీకు సంబంధించింది కాదు. అప్పుడు మీరేం చేస్తారంటే సింపుల్ గా ఈ క్వశ్చన్ మార్క్ ఇచ్చేసండి. దాని మీనింగ్ ఏంటంటే ఐఎమ్ నాట్ ద ఫ్రంట్ ఎండ్ డెవలపర్, ఐఎమ్ ఏ బ్యాక్ ఎండ్ డెవలపర్, ఐ డోంట్ హ్యావ్ ద ఐడియా హౌ మెనీ పాయింట్స్ ఐ హ్యావ్ టు గివ్. సింపుల్. ఒకటి జంప్ అయిపోయారు. ఏమైంది ఇంతసేపు? 10 మెంబర్స్ అంటే మొత్తం కలిపి 10 ఉన్నాము. 1 2 3 4 5 ఉన్నారు రిమైనింగ్. ఒక్క నిమిషం, ఇంకా అడగాలంటారా ఒక్కొక్కరిని? ఎవరు వచ్చారు? గణేష్. ఓకే. సో మన్యం రాకేష్. రాకేష్ ఉన్నారా? రాకేష్ ఇస్తారా మీరు పాయింట్స్? మురళి గారు, మురళి ఇచ్చేశారు. నవీన్,
నవీన్ 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 యాడ్ చేయి నవీన్. గెస్ చేయి ఎన్ని ఎన్ని స్టోరీ పాయింట్స్ ఇస్తావు. రియల్ టైంలో ఇదే స్టోరీ ఏ- సైజింగ్. ఆ, అక్కడ అంటే జస్ట్ ఆ బటన్ క్లిక్ చేస్తే చాలండి పాయింట్స్. ఇక్కడ మీకు ఇక్కడ యాక్చువల్ క్లిక్ చేస్తే ఏం కనిపించట్లేదు. ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు నేమ్ అడుగుతుంది. నేమ్ ఎంటర్ చేసి ఈ నెంబర్స్ ఉన్నాయి కదా వాటి మీద క్లిక్ చేయండి చాలు. కన్ఫ్యూజన్ ఏమైనా ఎవరికైనా డౌట్ ఉందా? ఎవరికైనా ఓపెన్ అవ్వలేదా? అంటే ఇక్కడ ఓపెన్ అయిందండి. నేను అది ఆ పాయింట్స్ క్లిక్ చేద్దాం రావట్లేదు. అక్కడ ఆల్రెడీ నేను చేసినట్టు మురళి ఉందా? ఇచ్చే ఇక్కడ మీకు కనిపించదు. ఓకే. నేను ఇంకా షో కొట్టలేదు కదా. షో వర్డ్స్ కొట్టలా ఇంకా. ఓకే. అందరు ఇచ్చిన తర్వాత కొడతా. ఎవరెవరు ఎంతెంత పాయింట్స్ ఇచ్చారు వాళ్ళ కెపాసిటీ అంటే వాళ్ళ అంటే ఇదేంలా ఇట్స్ ఒక ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ అనుకోండి సింపుల్ గా. ఓకే. ఓకే. సో ఎవరెవరు ఎన్ని ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు. ఇట్స్ లైక్ నేను 5 రోజుల్లో కంప్లీట్ చేస్తా, 3 రోజుల్లో కంప్లీట్ చేస్తాను కదా. సో ఎవడైతే బెస్ట్ గా కంప్లీట్ చేస్తారనుకుంటాడో వాడికి ఇస్తారనమాట కాంట్రాక్ట్ అలాగా. కానీ చెప్పాలి వాడు మళ్ళీ లైక్ 5 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నావు కదా ఎలా చెప్పు అనేసి. ఓకే ఇంకా ఓపెన్ చేద్దామా. వినోద్ ఇవ్వలేదు. వినోద్. రామ్ 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 ఇవ్వలేదు. ఏమైంది మీకు? నేను ఇచ్చాను బ్రో, రామా అని ఉంది కదా అదేనా. ఆహా రామానంద్ ఇదేనా? ఓకే. ఇంకా ఇవ్వండి ఏం కాదు ఇవ్వండి. ఎందుకు టెన్షన్? ఖచ్చితంగా ఇవ్వాల్సిందే మీరు. అడుగుతారు ఇప్పుడు. షో అయిపోయింది అది మొత్తం. ఓకే. ఎవరో క్లిక్ చేసినట్టున్నారు. ఓకే నో ప్రాబ్లం. 5 వర్డ్స్. సెషన్ పోయిందా? 8 వచ్చేసి ఇద్దరు ఇచ్చారు. 5 వచ్చేసి ఒకరే నవీన్ ఇచ్చారు. మిగతా వాళ్ళు బ్రహ్మ మీరు ఎంత ఇచ్చారు? నేను 8 ఇచ్చాను సాయి. 8. మురళి గారు మీరు ఎంత ఇచ్చారు? 20 అండి, 20 ఇచ్చాను. మళ్ళీ ఒకసారి ఇస్తారా? క్లియర్ చేస్తున్నాడు. మీరు ఈ షో కొట్టద్దు. మళ్ళీ ఒకసారి ఇవ్వండి. అందరూ కరెక్ట్గా రాలేదు మనకి. అందరు పార్టిసిపేట్ చేయండి. ఓకే. 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 గణేష్ ఇంకా మీరిద్దరు ఇచ్చేసండి. గణేష్ బ్రహ్మం కొట్టేద్దాం. మిగతా వాళ్ళు వదిలేసండి పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు. ఓకే రైట్. పర్ఫెక్ట్. సో ఇప్పుడు 20 రోజులు మురళి 20 రోజులు చేస్తారా? ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఉంది తెలుసా. పాయింట్స్ ఇచ్చేయడంతో అయిపోవాలా. ఏదో మనము పాయింట్స్ ఇస్తే సరిపోదు. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతారు. ఎవరైతే ఎక్కువ ఇచ్చారో వాళ్ళని అడుగుతారు. మళ్ళీ పోయింది ఎవరైతే తక్కువ ఇస్తారో వాళ్ళని అడుగుతారు. ఓకే. సో ఇప్పుడు మురళి గారు 20 ఇచ్చారు ఫస్ట్. హైయెస్ట్ మురళి ఎందుకు ఇచ్చారు చెప్పండి. ఏంటి కాంప్లెక్సిటీ ఏంటి మీకు అక్కడ? యా అండి, అదే ఈ పర్టికులర్ యూజర్ స్టోరీలో యాక్చువల్ గా 6 టాస్క్స్ ఉన్నాయండి. యాక్చువల్ సబ్ టాస్క్ 6 ఉన్నాయి కదా. ఓకే. యా నేను అంటే యాక్చువల్ గా 6 into 3 days కింద మినిమం 3 days 18, ఎవరి 2 days టెస్టింగ్ అని పెట్టుకున్నాను. సో టోటల్ 20 hours. ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్. నైస్ ఎక్స్ప్లెనేషన్. ఓకే నెక్స్ట్. తక్కువ ఎవరు ఇచ్చారు చూద్దాం. తక్కువ ఎవరు ఇచ్చారు? 5 వచ్చేసి 2 ఇచ్చారు. ఓకే. 5 వచ్చేసి 2 ఇచ్చారు. ఓకే రామ్ 5 ఎందుకు ఇచ్చావు ఎక్స్ప్లెయిన్ చేస్తావా? రామ్ కానీ నవీన్ కానీ ఇద్దరు ఎవరైనా మీరిద్దరు 5 ఇచ్చారు కదా. 5 ఎందుకు ఇచ్చారు? మీ కాంప్లెక్సిటీ ఏమనిపించలే ఈజీగా ఉందా అది? అంటే కాంప్లెక్సిటీ అంటూ ఏమీ లేదు బ్రో. దాంట్లో అంతా మనం ఫస్ట్ 1 డే వచ్చేసి డేటా వ్యాలిడేషన్, డేటాబేస్ కనెక్ట్ చేసుకోవటము. ఓకే. రిమైనింగ్ టాస్క్లు వచ్చేసి ఈమెయిల్ వ్యాలిడేషన్. అవన్నీ వ్యాలిడేషన్లో లోనే అయిపోతుంది కదా. ఓకే. అందువల్ల నేను 5 days తీసుకున్నాను bro. ఓకే 5 డేస్ లో కంప్లీట్ చేసేస్తానంటున్నావు అవును. టాస్క్. ఓకే రైట్. సో ఇంకెవరైనా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నారా? సో 8 ఇచ్చారు, ముగ్గురు ఇచ్చారు. ముగ్గురులో ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నారా? ఓకే సాయి. యాక్చువల్గా 6 టాస్క్స్ ఉన్నాయి కదా. సో హ్మ్. 6 టాస్క్స్ 1 డేస్ తీసుకున్నా కానీ 6 days అవుతుంది. సో ఓకే రిమైనింగ్ 2 days టెస్టింగ్ ఏమైనా టెస్ట్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి నేను రైట్. 8 ఇచ్చాను. పర్ఫెక్ట్. సో ఇంతే ఉంటుంది స్టోరింగ్ పాయింట్. సో మీరు ఏదైతే ఇస్తున్నారో అది మీరు బ్లైండ్ గా ఇవ్వకూడదు. నేను ఎందుకు అడిగానంటే మిమ్మల్ని క్వశ్చన్ ఏదో మన నోటికి వచ్చింది ఇక్కడ 1 ఉంటే 1, 5 ఉంటే 5 అట్లా ఇవ్వకూడదు. బేసికల్ గా స్టోరీ సైజింగ్ అనేది మీకు ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తారు.
ఎట్లా అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టోరీ ఈ లింక్స్ షేర్ చేస్తారనమాట. షేర్ చేసి పలానా డేలో అంటే రేపు అనుకుందాం, రేపు మనకి స్టోరీ సైజింగ్ ఉంది, సో మీరు ఏమైనా క్వశ్చన్స్ తో రావాలంటే రావచ్చు అని చెప్పేసి ముందే ఇన్ఫర్మేషన్ చేశారు. సో ఇన్ఫర్మేషన్ చేసిన తర్వాత మీరు దాన్ని ఓపెన్ చేసుకొని మీరు ఒకవేళ స్టోరీ సైజింగ్ కాబట్టి ఖచ్చితంగా అడుగుతారు మిమ్మల్ని పాయింట్స్. డామ్ షూర్ ఎవరైనా సరే, అది ఏ డెవలపర్స్ సంబంధం లే, టీంలో ఎవరైనా. ఇప్పుడు నేను ఇది యూఐ ఇది ఎంత బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనుకో, నాకేం తెలియదు దీనికి, అప్పుడు సింపుల్ గా వెళ్ళి క్వశ్చన్ మార్క్ ఇచ్చేస్తాం. సో క్వశ్చన్ మార్క్ ఇచ్చిన తర్వాత అడుగుతారు, సాయిరామ్ క్వశ్చన్ మార్క్ ఎందుకు ఇచ్చామంటే ఐఎమ్ బ్యాక్ ఎండ్ డెవలపర్, ఐ డోంట్ హ్యావ్ దిస్ లైక్ ఐఎమ్ బ్యాక్ ఎండ్ డెవలపర్, ఐ డోంట్ నో దిస్ అబౌట్ దిస్ ఫ్రంట్ ఎండ్, సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అంటే యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే అది బ్యాక్ ఎండ్ వర్క్ అనుకోండి, మీకు తెలీదు, యాక్సెప్టెడ్. ఓకే. సో క్వశ్చన్ మార్క్ ఉంటే కదా ఇవ్వచ్చు ఇవ్వకూడదు అంటే, నీకు తెలియకపోతే ఇవ్వచ్చు, నీకు అర్థం కాకపోయినా ఇవ్వచ్చు. ఓకే. సో ఇదే ఉంటుంది సేమ్. సో మీరు ఏదైతే స్టోరీ పాయింట్స్ ఇస్తున్నారో ఫస్ట్ ముందుగానే మెన్షన్ చేస్తారు, స్టోరీ సైజింగ్ తీసుకొని చదవండి. చదివిన తర్వాత ఒకవేళ అర్థమైందా పాయింట్స్ రాసుకోండి. ఓకే. లేదు అంటే చాట్ జీపీటీని అడగండి. ఇప్పుడు స్టోరీ పాయింట్స్ ఎంత ఇవ్వచ్చు చెప్పండి, ఇప్పుడు అందరికి కలిపి ఎంత వచ్చింది యావరేజ్ గా? 9 days వచ్చింది, అవునా? సో ఇప్పుడు ఏం చేస్తాం ఇక్కడ, స్టోరీ సైజ్ 9 అంటే ఎన్ని అవర్స్ అయినట్టు ఇప్పుడు? 9 into 7. ఓకే. రైట్. సో ఇప్పుడు ఇది స్టోరీ సైజ్ అప్రూవ్ చేస్తారు ఇక్కడ. ఓకే, యాక్టివ్ చేస్తారు, డూయింగ్. ఓకే, యాక్టివ్ చేస్తారు. ఎప్పుడైతే స్టోరీ సైజ్ యాక్టివ్ అయిందో నెక్స్ట్ మీటింగ్ లో ఏం చేస్తారు తెలుసా, మళ్ళీ స్టోరీ సైజింగ్ ఒక మీటింగ్, అది మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ టీమ్ ని అరేంజ్ చేస్తారు. ఓకే, స్టోరీ సైజింగ్ ఈజ్ రెడీ, టాస్క్ క్రియేట్ చేద్దాం రండి అంటారు అందరినీ. రైట్. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ఒక టాస్క్ ఏ టాస్క్ క్రియేట్ చేయొచ్చు మనం దీంట్లో? ఇది ఫుల్ స్టోరీ, దీన్ని పీసెస్ గా కన్వర్ట్ చేయాలి మనం. ఓకే. సో ఎనీవన్ కెన్ గెస్, ఒక టాస్క్ చెప్తారా ఎవరైనా? ముందు మనం డేటాబేస్ కనెక్టివిటీ చెక్ చేసుకోవాలి. ఓకే. సో కెన్ యూ ఐటమ్ రైట్, ఉమ్, టాస్క్ నేమ్ ఏమంటది? డేటాబేస్ కనెక్షన్. ఉమ్. సో ఇట్స్ ఎ డెవ్ వర్క్ కాబట్టి డెవ్ అని పెడతాం. ఓకే, డేటాబేస్ కనెక్షన్. ఓకే, రైట్. ఎన్ని అవర్స్ తీసుకుంటా టైం దీనికి? ఈ టాస్క్ ఎన్ని అవర్స్ తీసుకుంటా? 1 hour bro. 1 hour. ఓకే, 1 hour ఎస్టిమేటెడ్, రిమైనింగ్ 1 hour. ప్రయారిటీ వచ్చేసి డెవలప్మెంట్ వర్క్ ఇది. ప్రయారిటీ ఉంటుంది హైయా, మీడియం, లో అనేసి. సో 2 ఉంది హై ప్రయారిటీ. ఇనిషియల్ గా ఎవరికి అసైన్మెంట్ ఉండదు. ఇప్పుడు నాకు ఇక్కడ ఉంది, లెట్ మీ రిమూవ్ దిస్, ఎవరిని అసైన్ చేయరు, అది వాళ్ళ ఇష్టం బట్టి తీసుకుంటారు. ఓకే, సేవ్. ఇంకో టాస్క్ చెప్పండి ఎవరైనా. నెక్స్ట్ ఇంకోటి ఏం క్రియేట్ చేయొచ్చు? తర్వాత డేటాబేస్ మోడల్స్ స్కీమాస్ క్రియేట్ చేస్తాం. అది ఆల్రెడీ వచ్చేసింది కదా, డేటాబేస్ లోనే వచ్చేస్తుంది కదా, డేటాబేస్ కనెక్షన్ చెక్ చేసినప్పుడు నీకు అర్థం. అవును. సో ఇక్కడ సింపుల్ గా ఉన్నాయి కదా, 6 ఉన్నాయి. ఆర్డర్ వాలిడేషన్ సర్వీస్, ఆర్డర్ సర్వీస్. ఓకే, లెట్ మీ యాడ్ న్యూ ఐటమ్, ఆర్డర్ వాలిడేషన్ సర్వీస్, యాడ్. ఎన్ని గంటలు తీసుకోవచ్చు ఈ సర్వీస్ క్రియేట్ చేయడానికి మనం? 6 hours చదువుకుందామా? ఒక రోజు పట్టుద్దిగా. డెవలప్మెంట్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్. నెక్స్ట్ ఫ్రాడ్ డిటెక్షన్ సర్వీస్. ఓకే, న్యూ ఐటమ్, ఫ్రాడ్ డిటెక్షన్ సర్వీస్, యాడ్ లింక్. ఓకే, డెవలప్మెంట్ 6 hours, 6 hours, సేవ్ ఇట్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఓకే, ఇట్లా మల్టిపుల్ క్రియేట్ చేసాం. ఓకేనా? నా ఇప్పుడు మనము ఇట్లా స్టోరీ సైజింగ్ క్రియేట్ చేసుకుంటాం. తర్వాత ఏం చెప్పాం మనం, ఒక స్ప్రింట్ లోకి ఈ బ్యాక్లాగ్స్ లో ఉన్న ఎన్నైతే ఉన్నాయో ఆ కెపాసిటీని బస్ చేసుకుని, మళ్ళీ ఇప్పుడు కెపాసిటీ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఈ కెపాసిటీ ఎక్కడి నుంచి వచ్చింది? ఎనీ వన్ కెన్ గెస్. సో కెపాసిటీ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రింట్ స్టార్ట్ చేస్తున్నాను నేను, కొత్త స్ప్రింట్. ఓకే, న్యూ వర్క్ ఐటమ్, సారీ, న్యూ స్ప్రింట్ స్టార్ట్ చేస్తున్నా. ఓకే, లైక్ స్ప్రింట్ 11 అనుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్ కింద. ఓకే. సో ఇది వచ్చేసి మొత్తం ఎన్ని డేస్ ఈరోజు? 4. ఓకే, టుడే 4, ఫ్రైడే నుంచి స్టార్ట్ చేద్దాం. తర్వాత ఒక 10 days అంటే ఫ్రైడే 1, 6,
7, 8, 9, 10. ఓకే, నెక్స్ట్ థర్స్డే వరకు. సో లొకేషన్ డేటా ఇంజనీరింగ్. ఓకే, లెట్ మీ కీప్ దిస్. క్రియేట్. సో స్ప్రింట్ క్రియేట్ చేశాను. చూసారా ఇక్కడ స్ప్రింట్ ఖాళీగా ఉంది. ఓకే, ఇప్పుడు ఈ sprint లోకి టాస్క్లు రావాలి. సో టాస్క్లు వచ్చే ముందు కెపాసిటీ చెక్ చేస్తాం. కెపాసిటీ అంటే ఎంతమంది ఉన్నారు డెవలపర్స్, కెపాసిటీ వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరు లేరు కాబట్టి యాడ్ న్యూ యూజర్ అవుతుందా? లేదు అవదు. అంటే ఇది ఫ్రీ కదా, అవదు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది డెవలపర్స్ ఉన్నారు. సరే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఇక్కడ ఒక 10 మంది ఉన్నారు డెవలపర్స్, ఆ టీమ్ మెంబర్స్ అందరూ కలిసి. ఫర్ ఎగ్జాంపుల్ సాయిరామ్ ఉన్నాడు. సాయిరామ్ని అడుగుతారు, సాయిరామ్ ఈ స్ప్రింట్ లో, అంటే స్ప్రింట్ ఏంది ఇక్కడ 5 నుంచి 18th వరకు, ఈ 5 to 18 డేస్ లో, అంటే 10 వర్క్ డేస్ లో ఏమైనా సెలవులు తీసుకుంటావు అని అడుగుతారు. ఓకే, లేదు అని అనుకోండి, ఓకే నో ప్రాబ్లం. కెపాసిటీ పర్ డే. సో నువ్వు పర్ కి ఎంత టైం స్పెండ్ చేస్తావు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి అసైన్ అయ్యాడు అనుకోండి, సో డైరెక్ట్ గా 7 అవర్స్, అంటే 1 అవర్ లంచ్ తీసేస్తాం అనుకోండి. లేదు వేరే ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాడు ప్లస్ ఈ ప్రాజెక్ట్ లో కూడా ఉన్నాడంటే అప్పుడు ఆఫ్ చేస్తారు. 4 అంటే ఆ ప్రాజెక్ట్ లో పని చేయాలి, ఈ ప్రాజెక్ట్ లో పని చేయాలి. ఓకే, లెట్స్ టేక్ ద 7. ఓకే, ఒకవేళ సాయిరామ్ అనే పర్సన్ లీవ్స్ కావాలా. ఓకే, సో లీవ్స్ తీసుకుంటాడు, అడిషనల్ లీవ్స్. సో ఎప్పుడు కావాలి నీకు లీవ్స్? నాకు 8th నుంచి 1 డే అండ్ 10th వరకు. సో 3 days లీవ్స్. ఓకే రైట్. సో 3 days పోయినాయి అంటే సాయిరామ్కున్న మొత్తం టోటల్ 10 లో 3 days పోతే 7 ఇంటూ 7 ఎన్ని అవర్స్ వస్తాయో ఆ అవర్స్. సో ఇక్కడ కౌంట్ అవుతుంది అనమాట అవర్స్. సో అవర్స్ ని బేస్ చేసుకొని ఇక్కడ బ్యాక్లాగ్ వెళ్తారు. ఓకే, సేవ్ చేద్దాం. బ్యాక్లాగ్స్ లోకి వెళ్తారు. బ్యాక్లాగ్స్ లేవు ఇక్కడ. ఓకే, స్ప్రింట్ డైరెక్టరీ మై స్ప్రింట్స్. ఓకే, బ్యాక్లాగ్స్ లోకి వెళ్దాం. ఓకే, ఇది ఉంది కదా, ఇదే కదా మనం స్టోరీ సైజింగ్ చేసింది, ఇది యాక్టివ్ లో ఉంది ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు దీన్ని మన స్ప్రింట్ లోకి మూవ్ చేయాలి. ఇక్కడికి వచ్చేసి స్ప్రింట్ లోకి, ఇదంతా లైక్ స్క్రమ్ మాస్టర్ వచ్చేస్తాడు మీకు జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం. స్ప్రింట్ 10 కదా, సారీ స్ప్రింట్ 11 కదా, 11 సెట్ చేసుకుంటాం. సేవ్. సో ఇప్పుడు చూడండి స్ప్రింట్ లోకి వెళ్తే స్ప్రింట్ 10 లో ఉన్నాం, 11 లోకి వెళ్దాం. వద్దండి, వచ్చిందా? వచ్చిందా? స్ప్రింట్ టాస్క్ బోర్డ్ లోకి వెళ్ళండి. వచ్చిందా? బట్ టాస్క్ బోర్డ్ లో ఓకే, మనం స్టోరీస్ క్రియేట్ చేసాం కదా, లైక్ టాస్క్లు క్రియేట్ చేసాం కదా. ఏమేంటి టాస్క్లు క్రియేట్ చేసాం? ఓకే, ఫ్రాడ్ డిటెక్షన్ ఒకటి, ఆర్డర్ వ్యాలిడేషన్, డేటాబేస్ కనెక్షన్. సో వీటిని మనం ఆ స్ప్రింట్ లోకి మూవ్ చేయాలి, వీటిని కూడా. స్ప్రింట్ 11, సేవ్ ఇట్, క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ ఇది కూడా స్ప్రింట్ 11 లోకి వెళ్ళిపోవాలి. సేవ్ ఇట్. ఈ టాస్క్లన్నీ స్ప్రింట్ లోకి మూవ్ చేస్తున్నాం. కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? అర్థమవుతుందా? ఇదంతా స్క్రమ్ మాస్టర్ చేస్తారు, అంటే వర్క్ ఎలా పిక్ చేసుకుంటా ఉన్నాం అనేది ఆ నాలెడ్జ్ కోసం అంతే. అంటే ఈ బోర్డు మీద ఐడియా తీసుకురావడానికి మీకోసం. అంటే లైవ్ లో అడిగినప్పుడు ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తాం కదా మనం మనం జనరల్ గా ఇదంతా స్క్రమ్ మాస్టర్ చేసేస్తుంటాడు. మనం మన అవును, స్టోరీ వరకు మనం క్లోజ్ చేస్తాం. చూస్తూ ఉంటాము. చూస్తుంటే బోర్డు మీద చూస్తాము, మనం క్లోజ్ చేసుకోండి. బ్యాక్లాగ్ ఎగ్జాక్ట్. బ్యాక్లాగ్ లో స్టోరీ సైజింగ్ మన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, కెపాసిటీ మన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అదే ఓకే, సో ఒక్కసారి ఇది రిఫ్రెష్ చేద్దాం. యా, వచ్చినాయా? సో ఇది స్టోరీ సైజింగ్ చేసాము 13 days. ఓకే, మొత్తం 13 అవర్స్ ఉన్నాయి ఇక్కడ టోటల్. బట్ స్టోరీ సైజింగ్ యొక్క కెపాసిటీ మనం 9 days ఇచ్చాం. ఓకే, బట్ ప్రెసెంట్ 13 అవర్స్ తీసుకున్నాం. సో ఇప్పుడు రెడీగా ఉన్నాయి. ఎవరికి కావాలో టాస్క్ వాళ్ళు పిక్ చేసుకోవడమే. పిక్ చేసుకోవడము, ఈ టాస్క్ మీద బ్రాంచ్ క్రియేట్ చేయడం. గుర్తుంది కదా బ్రాంచ్లు ఎలా క్రియేట్ చేస్తామో. ఈ టాస్క్ మీద రిపాజిటరీలోకి వెళ్ళి బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటాం, పిఆర్ రైస్ చేస్తాం, అండ్ రివ్యూకి వెళ్తుంది. సో రివ్యూ డన్ అయిపోయిన తర్వాత టాస్క్ క్లోజ్డ్. సో మీరు ఈ టాస్క్ లో ఎన్ని చేశారు, ఎన్ని అవర్స్ స్పెండ్ చేశారు మొత్తం కూడా ట్రాకింగ్ ఉంటుంది. స్కిప్ అవ్వడానికి ఛాన్సే లేదు. సింపుల్ గా ఇక్కడ క్వరీస్ ఉంటాయి, ఈ క్వరీస్ లోకి వెళ్ళి, సో ఇప్పుడు ఎవరెవరు న్యూ క్వరీ రాద్దాం. సో ఇక్కడ ఉన్నాయి కదా చార్ట్స్, ఇక్కడ రాస్తారు మిమ్మల్ని ఎవరెవరు ఏమేంటి అనేసి. ఆ, ఇది న్యూ క్లాస్. సో రన్ క్వరీ కొడదాం. యా, ఇవి యూజర్ స్టోరీస్. కొన్ని అసైన్డ్ ఉంటాయి చూడండి, అసైన్డ్.
అసైన్ టు. ఓకే, ఎవరికి అసైన్ చేశారో ఆ టాస్క్లు ఈక్వల్. ప్రజెంట్ నేనే ఉన్నాను కాబట్టి నేనే తీసుకుంటాను. సో ఇది తీసేద్దాం, ఇది తీసేద్దాం. అంటే టాస్క్లు ఎవరెవరికి అసైన్ చేశారు. సో సాయిరామ్కి అసైన్ చేసిన టాస్క్లు మొత్తం వచ్చేస్తాయి. సో ప్రెసెంట్ ఏం లేవు. అసైన్ టు, ఇది ఆపరేటర్ ఈక్వల్ కదా. యా, ఇవన్నీ కూడా ఎవరికి అసైన్ చేసినాయి? సాయిరామ్కి అసైన్ చేసినాయి. దీంట్లో ఎన్ని కంప్లీట్ చేశాడు? సో క్లోజ్డ్, ఓపెన్డ్, స్టేటస్, 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 స్టేటస్. మీ జాతకం మొత్తం ఇక్కడే ఉంటుంది. మిమ్మల్ని అసలు ఏం అడగరు, ఏం చేస్తున్నావా ఏంటి, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు కదా అనుకోవద్దు. మొత్తం ఇక్కడ ఉంటుంది. రిజాల్వ్డ్ బై రీజన్, టైటిల్, పేరెంట్, ఇష్యూ, ఐటరేషన్ డేట్, వదిలేసండి, క్రియేటెడ్ బై టెక్స్ట్. ఓకే, ఇట్లా ఉంటాయి బేసికల్ గా. సో మీ జాతకం మొత్తం ఇక్కడే ఉంటుంది. సో మీరు ఈ స్ప్రింట్ లో ఎన్ని అవర్స్ స్పెండ్ చేశారు ఏంటి, ఎన్ని టాస్క్లు కంప్లీట్ చేశారు, ఎవ్రీథింగ్ మీ స్క్రమ్ మాస్టర్ బ్యాక్గ్రౌండ్ లో మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఓకే, సో అట్లాగే మీరు ఈ స్ప్రింట్ కి వచ్చినప్పుడు సేవ్ చేంజెస్, ఇక్కడ మీకు కొన్ని ఫిల్టర్స్ ఉంటాయి. ఇక్కడ ఫిల్టర్ లో అసైన్డ్ టు అని కొట్టామంటే మీ టీంలో ఎవరెవ ఏ ఏ పర్సన్ ఏ టాస్క్లు చేస్తున్నారో మీరు ఇక్కడ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు సాయిరామ్ అనే పర్సన్ ఉన్నాడు కాబట్టి సాయిరామ్, ఇంకెవరు లేరు కాబట్టి నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి సాయిరామ్ అనే పర్సన్ యాక్టివ్ 2 టాస్కులు చేస్తున్నాడు, ఆల్రెడీ 2 క్లోజ్ చేసేసాడు. అంటే మీ టీం మెంబర్స్ ని కూడా చెక్ చేసుకుంటూ ఉండొచ్చు మీరు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుమార్ ఎన్ని చేశాడు అని తెలుసుకోవాలనుకోండి, ఇక్కడికి వచ్చి అసైన్ టు మీద ఫిల్టర్ కొట్టేసి కుమార్ దగ్గరికి వెళ్ళామంటే కుమార్కి టాస్క్లు ఎన్ని అసైన్ అయినాయి, ఎన్ని టాస్క్లు ప్రెసెంట్ ఏ టాస్క్ మీద వర్క్ చేస్తున్నాడు, ఎన్ని కంప్లీట్ చేశాడు కూడా ట్రాక్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇది ఓవరాల్ గా స్ప్రింట్ బోర్డ్ రిలేటెడ్. సో మీకు ఎక్కువగా వినిపించేది బ్యాక్లాగ్స్, కెపాసిటీ, స్టోరీ సైజింగ్, యూజర్ స్టోరీస్, టాస్క్స్. ఓకే, క్లియరా అందరికి ఈ కాన్సెప్ట్? కొత్తగా ఏమైనా నేర్చుకున్నట్టు అనిపిస్తుందా, యా అండి, లేదా ఆల్రెడీ క్లియర్. తెలిసిందని అంటారా? లేదు లేదు, కొత్త పాయింట్. ఓకే, స్ప్రింట్ బోర్డ్ ఇదే. అది మీరు లైక్ మన గణేష్, మీకు జీరాని ఇలాగే ఉంటుందా బోర్డు? సేమ్ ఇలా ఉంటుంది. సేమ్ ఇంతేలే ఉండేది, ఏ బోర్డు అయినా ఇంతే ఉంటుంది. కాకపోతే ఈ మారుతుంటాయి. ఇక్కడ ఇది కస్టమైజ్ చేసుకుంటారు అనమాట, మన ఇష్టం. అంటే ఇది ఎవరైతే స్క్రమ్ మాస్టర్ మెయింటైన్ చేస్తుంటాడో వాడు, ఆ పర్సన్ ఇదంతా కస్టమైజ్ చేస్తాడు. కొంతమందికి ఏంటంటే ఓన్లీ టాస్క్లు మాత్రమే ఉంటాయి, రివ్యూ ఉండదు. కొంతమందికి ఏంటంటే పిఆర్ ఉండదు అనమాట. బేస్డ్ ఇది ఒక టు డూ లిస్ట్ లాగా అనమాట ఇది, అంతే. సో స్క్రమ్ మాస్టర్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటాడు. కాన్ఫిగర్ టీమ్ సెట్టింగ్స్, కాలమ్ ఆప్షన్స్. ఓకే, క్లియర్ కదా. రైట్, ఇదే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా స్టోరీ సైజింగ్ కాన్సెప్ట్. ఎందుకంటే రియల్ టైంలో ఈ ఈ కాన్సెప్ట్ అనేది జరుగుతూ ఉంటుంది మనకి. ప్రతి వీక్ ఉంటుంది స్టోరీ సైజింగ్, టాస్క్ క్రియేట్ చేయడం. ఎందుకంటే డెవలపర్స్ మనమే స్టోరీ సైజింగ్ చేయాలి, అట్ ద సేమ్ టైం దాంట్లో నుంచి టాస్క్ క్రియేట్ చేయాలి. ఒకవేళ మీకు ఏమైనా తెలియలేదు అనుకోండి టాస్క్ క్రియేట్ చేయడానికి, నేను సింపుల్ ఐడియా ఇస్తాను, అది ఫాలో అయిపోండి. ఏం లేదు, జైబోలో చాట్ జీపీటీ అంతే. దీన్ని ఓపెన్ చేసుకొని, ఓకే, మొత్తం కాపీ చేసుకొని చాట్ జీపీటీలోకి వెళ్ళి దిస్ ఇస్ మై యూజర్ స్టోరీ ఇన్ స్ప్రింట్ బోర్డ్, ఐ వాంట్ టు మేక్ టాస్క్. మిమ్మల్ని అడుగుతారు టాస్క్ క్రియేట్ చేయమనేసి కొన్నిసార్లు. ఐ వాంట్ టు మేక్ టాస్క్, కుడ్ యూ ప్లీజ్ హెల్ప్. ఓకే, సో టాస్క్ క్రియేట్ చేసి ఒకవేళ మీకు తెలియకపోతే, అంటే మిమ్మల్ని టాస్క్ క్రియేట్ చేయమన్నప్పుడు మీకు ఐడియా లేకపోతే ఆల్రెడీ ఉన్న వాటిని రిఫరెన్స్ కింద తీసుకోండి, లేదంటే చాట్ జీపీటీకి వెళ్ళి అది జస్ట్ అది ఇచ్చేస్తే ఆ టాస్క్లు ఏమేమి టాస్క్ క్రియేట్ చేయొచ్చో మనకు కొన్ని ఇస్తుంది. దాంట్లో మనం యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చేయకుండా కొంచెం మన కామన్ సెన్స్ యూస్ చేసుకొని టాస్క్లు క్రియేట్ చేసుకోండి. ఓకే, ఇచ్చింది ఇది. సో కాన్ఫిగర్, ఓకే, కన్ఫర్మ్ ఈవెంట్ స్కీమ్ అండ్ రౌటింగ్, పర్సిస్టెంట్ చాయిస్ స్కీమా,
ఎర్రర్ హ్యాండ్లింగ్ స్ట్రాటజీ, సెక్యూరిటీ అండ్ కంప్లైన్స్, అబ్జర్వేషన్ ప్లాన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ ఇచ్చాడు, బూట్ స్ట్రాప్, నెట్వర్కింగ్ అండ్ స్టెచ్. ఇది మరీ దారుణంగా ఇచ్చింది. ఇక్కడ ఉన్నాయి మనకి స్టెప్ లాంబ్డాస్, ఆర్డర్ వాలిడేషన్, ఫ్రాడ్ డిటెక్షన్, ఇన్వెంటరీ చెక్స్. ఇవే యాక్చువల్గా లాంబ్డాస్ ఇచ్చింది, సర్వీసెస్ కింద క్రియేట్ చేసుకోండి వీటిని. ఓకే, కామన్ సెన్స్ యూజ్ చేయండి. అదేదో ఇచ్చింది కదా అని చెప్పి యాజ్ ప్లేస్ చేయొద్దు. సో మీకు ఆల్రెడీ అంటే కంటెంట్ ఏం రాయాలి అన్న టైటిల్ కంటెంట్ ఉంటుంది కదా, ఆ టైటిల్ ఏం రాయాలి, కంటెంట్ ఏం పెట్టాలి ఐడియా లేనప్పుడు చాట్ జీపీటీ ఇస్తుంది. నేను ఇదే చేస్తాను. ఏం లేదు, మాకు యూజర్ స్టోరీ ఇస్తాడు, మొత్తం తీసుకెళ్ళి చాట్ జీపీటీలో పెడతాను. దాంట్లో నాకు కావాల్సిన టైటిల్ తీసుకుంటాను. ఓకే, ఈ టాస్క్ ఇలా ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ టాస్క్ క్రియేట్ చేస్తాను. సో క్రియేట్ చేసిన టాస్క్ మనం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎవరికి, టీమ్ లీడ్కి, ఎందుకు క్రియేట్ చేసాం అనేసి. ఓకే, సో ఇది స్ప్రింట్ అండ్ స్టోరీ సైజింగ్. ఆల్ క్లియర్. ఐడియా వచ్చింది అందరికి ఏమన్నా కొత్తగా? యాక్చువల్లీ ఈరోజు స్టోరీ సైజింగ్ జరిగింది. సో ఎందుకో నాకు చెప్పాలనిపించింది అంటే మీకు షేర్ చేయాలనిపించింది ఈ కాన్సెప్ట్. ఓకే మరి అయితే ఆల్ కూడా స్టాప్